కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారితో మనం మాట్లాడతాం. ఈరోజు మీ నాయకుడు, కీలక నాయకుడు ఈరోజు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు, కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు పార్టీలో ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఏసీబీ ఈరోజు కేసు విచారణ వరకు వెళ్ళిందంటే ఏదైనా ఆధారాలు ఉంటే కదా విచారణ చేస్తారనే ఆరోపణలు నుంచి వినిపిస్తున్నాయి. మీరేమన్నా? ఒకటండి, చట్ట సంస్థలు, ఏసీబీ లాంటి సంస్థలు ప్రాథమిక ఆధారం ఉంటే చేస్తాయని మీరు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా లేని కేసును బనాయించి కేటీఆర్ని ఇబ్బంది పెట్టారనే విషయం ప్రజలు అంటున్నారు. ఇది మేము అంటాం కాదు. ఇవాళ నువ్వు కేసు పెట్టంగానే తెల్లారింది ఏమీ లేదు. దీనిలో అవినీతి జరిగింది, వాళ్ళు పెట్టింది ఏంది? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇలా కరప్షన్ ఎక్కడ జరిగింది? నేనేమన్నా మీకు పని చేసి 4 రూపాయలు తీసుకుంటే అది కరప్షన్ కిందకి వస్తుంది. ప్రభుత్వం యొక్క డబ్బుల్ని ఒక రేస్ కోసము ఒక అంతర్జాతీయ రేసింగ్ సంస్థకి బాజాబ్తా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి సంతకం పెట్టిన ఫైల్ మీద సంతకం పెట్టి ఓ బ్యాంకు ద్వారా హెచ్ఎండిఏ సంస్థ ద్వారా పంపిస్తే దీనిలో అవినీతి ఎట్లయితుంది? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఏది ఏమైనా ఇటువంటి దొంగ కేసులు పెట్టాలి, కేటీఆర్ను జైల్లో పెట్టాలని, ఆయన జైల్లో చూడాలని మీ పైశాచికానందం తప్పితే దీనిలో వేరే ఉద్దేశం లేదనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అంటే నిధులు బదిలీ చేసినప్పుడు ఖచ్చితంగా కేబినెట్ అనుమతి కావాలనే నిబంధన ఒకటి ఉంది. అందులోనూ 10 కోట్లు దాటిన తర్వాత అది నిబంధన ఒకటి పాటించలేదు. విదేశీ సంస్థలకు సంబంధించి నిధులు బదలాయించినప్పుడు నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇంకొకటి, ఎలాంటి లబ్ధి కేటీఆర్కి చేకూరకుండా ఆగమేఘాల మీద ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ హెచ్ఎండిఏ ఫండ్స్ అనేవి అటు బదలాయించారనేది ప్రధాన విమర్శ. ఇది మీ సమాధానం? నేను మీకు ప్రధానంగా చెప్పేది తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది మొదటగా తెలంగాణ ప్రభుత్వంలోని ఎంఏయుడి శాఖ, ఫార్ములా ఈరేస్ సంస్థ, ఏఎస్ నెక్స్ట్ జెన్ అని గ్రీన్కో సంస్థ యొక్క సబ్సిడరీ, ఈ ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఫస్ట్ లెగ్ ఆఫ్ రేస్ హైదరాబాద్ నగరంలో 2023లో జరిగింది. ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వం ఒక 40 కోట్లు ఖర్చు పెట్టి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసింది. రెండో లెగ్ జరగాల్సి వచ్చినప్పుడు ఈ ఏఎస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఏదైతే ఉందో, ముందు ఖర్చు పెట్టినటువంటి సంస్థ స్పాన్సర్గా వాళ్ళు వైదొలిగారు. వాళ్ళు వైదొలిగితే రేసు మన నగరం నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని కేటీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్ నగర ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట కాపాడటం కోసం, ఎందుకంటే ఈ రేస్ తెచ్చిందే తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక అడ్డాగా, మ్యానుఫ్యాక్చరింగ్ అడ్డాగా మార్చాలి అనే ఒక ఉద్దేశంతో దాని ద్వారా దాని చుట్టూ మంచి వాతావరణం నెలకొల్చాలని తీసుకొచ్చారు. అది పోతే మనకు ప్రతిష్టకు భంగం అవుతుందని ప్రభుత్వ సంస్థ అయినటువంటి హెచ్ఎండిఏ ద్వారా, అది కూడా వారి శాఖలో ఒక భాగం హెచ్ఎండిఏ, దాన్ని స్పాన్సర్గా పెట్టి ఆ రేసుకు కావాల్సినటువంటి ఒక స్పాన్సర్ చెల్లించాల్సిన అమౌంట్ని ప్రభుత్వం పెట్టే విధంగా ఒప్పించి హెచ్ఎండిఏ ద్వారా 46 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎందుకు? రేసు ఉండాలని చెప్పేసి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రేస్ను రద్దు చేశారు. మీరు అన్నారు క్యాబినెట్ అనుమతి లేదని చెప్పేసి. ట్రైపార్టెడ్ అగ్రిమెంట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 సంస్థల మధ్య ఉన్నటువంటి ఒప్పందమే ఆ ఒప్పందం కొనసాగుతూ ఉంది. కాకపోతే స్పాన్సర్గా హెచ్ఎండి అని చేర్చాను. కొత్తగా ఒప్పందం మళ్ళీ చేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒప్పందం ఫోర్స్లో ఉంది. ఆల్రెడీ ఒప్పందం ఫోర్స్లో ఉన్నప్పుడు ప్రత్యేకమైన అనుమతులు అవసరం లేదనే విషయాన్ని గమనించాలి. రెండవది, హెచ్ఎండిఏ అనేది ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఎంఏయుడి శాఖలు ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ. అది హెచ్ఎండిఏ పరిధిలో అనేక రకమైనటువంటి స్పోర్ట్స్ కానివ్వండి, రిక్రియేషన్ కానివ్వండి, మిగతా అంశాలను ప్రమోట్ చేసే విధంగా వాళ్ళకి ఆ హక్కు ఉంది. దానికి సంబంధించిన డబ్బుల్ని మాత్రమే మనం పెట్టాం. దాని ద్వారా ఫర్దర్గా మళ్ళీ స్పాన్సర్లను తీసుకొని రావచ్చు. అల్టిమేట్లీ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే కూడా దానికంటే ముందే మీకు చెప్పినటువంటి 2000 మనం తొలి రేస్ సందర్భంగానే అగ్రిమెంట్ ఉంది. ది అగ్రిమెంట్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఇట్స్ ఓన్లీ ఏ కంటిన్యూషన్ ఆఫ్ ద రేస్ ఫర్ ది సెకండ్ లెగ్. కాబట్టి కొత్తగా అనుమతి అవసరం లేదనుకున్నారు. రెండోది ఏంటంటే, అది ఏదేమైనా కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని మంత్రిగా కేటీఆర్ గారు తీసుకుంటారు తప్పితే బిజినెస్ రూల్స్ అని ఉంటాయి. దాన్ని ఫైల్ ఎట్లా మూవ్ చేయాలి, ఎవరితో సంతకం పెట్టించుకోవాలి, నిధులు ఎట్లా ఎక్కడి నుంచి ఇవ్వాలి అనే యొక్క విషయాలన్నీ కూడా సెక్రటరీ బిజినెస్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయించేది శాఖ అధికారులుగా ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు ఆ రోజు అరవింద్ కుమార్ గారు ఉన్నారు, ఇటు ఈఎన్సీగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అది వాళ్ళ యొక్క పని. వాళ్ళను కూడా తప్పుపడాలని నేను అనట్లేదు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ కేటీఆర్ గారే తప్పు చేసినట్టుగా ఈ ప్రభుత్వం చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాస్తవాలని కూలంకషంగా ప్రజలకు చెప్పడం మా ఉద్దేశం. ఇక్కడ అవినీతి అంటే డబ్బులు ఆ సంస్థకు ముట్టినాయని వాళ్ళు చెప్పారు. ఆ సంస్థకు ముట్టిన తర్వాత మిగతా ఇన్స్టాల్మెంట్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ సంస్థ చీఫ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిశాడు. కలిసిన తర్వాత కొన్ని రోజులకు ఉత్తరాల తర్వాత వాళ్ళు రద్దు చేసినారు. రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి? నేను రేసు రద్దు చేశాను కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వండి, మా ప్రభుత్వం నీకు 46 కోట్లు ఇచ్చిందని చెప్పాలి. ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులే వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన 8 కోట్ల రూపాయలు కూడా వెనక్కి వచ్చేస్తాయి. ₹1 కోటి ఏదైతే మనం పర్మిషన్ కోసం అప్లికేషన్ ఫీజు కట్టినాము
FIA మన ఇండియన్ యూనిట్కి, ఆ డబ్బులు కూడా వెనక్కి వచ్చేస్తాయి. కానీ సంవత్సర కాలం నుంచి ఈ ప్రభుత్వం ఆ 46 కోట్లు, 8 కోట్లు, ఆ ₹1 వెనక తీసుకురావడానికి ఏ ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు చేయట్లేదు అంటారు? ఉద్దేశపూర్వకంగా దీనిలో ఏదో తప్పు జరిగింది, ఇదేదో కేటీఆర్ డబ్బులు తిన్నాడు, ఇది అవినీతి కేసు అని ప్రజలను భ్రమింపజేయాలా, అరెస్ట్ చేయాలా, జైలు పెట్టాలా, బిజినెస్ రూల్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ అంశాల ఆధారంగా పెట్టుకొని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే కొద్దిగా అవకతవకలు అనుకోండి, లేకపోతే జరగాల్సిన పద్ధతిలో జరగకపోతే అది నేరపూరితం కాదు కదా, అది ఉద్దేశపూర్వకం కాదు కదా. యూ నీడ్ టు సీ ది ఇంటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ కన్సర్న్. వారి యొక్క ఉద్దేశము హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట కంటిన్యూ చేయడం, విశ్వనగరాల సరసన మనం ఉండడము, ఫార్ములా ఈ రేస్ లాంటి యొక్క ఈవెంట్లు మన దగ్గర కంటిన్యూ అయితే, అది కూడా ఫార్ములా ఈ అని ఎందుకన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి. అప్పటికే మన దగ్గర మనం మొబిలిటీ వీక్ నిర్వహించాం. హైదరాబాద్ చుట్టుపక్కల 3 ప్రాంతాల్లో, ఎన్కతల, తర్వాత దివిటిపల్లి, ఇంకొక ప్రాంతాన్ని, 3 ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడలుగా వీటిని తీర్చిదిద్దాలా. రాబోయే రోజులలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటే ఐస్, అంటే డీజిల్ పెట్రోల్ని మండించే వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయి. కాబట్టి ఈ పద్ధతిని మన దగ్గర పెంచాలని ఒక పెద్దదైన ఆలోచన కేటీఆర్ గారు చేస్తే, ఇవాళ నేరో మైండ్ తోటి కుట్రపూరితంగా చిన్న ఆలోచన చేసి మంత్రిగా తీసుకున్న నిర్ణయాలకి వారిని బాధ్యులను చేసి నేరస్తులుగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ గ్రామాన ప్రతి ఒక్కటి తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఓకే, మరి ఏసీబీకి ఏమైంది? ఏసీబీ ఇవన్నీ తెలియకుండానే, గ్రౌండ్స్ తెలియకుండా ఈ రోజు విచారణ పిలిచింది. మిత్రమాది ప్రభుత్వ సంస్థ, ఏసీబీ ఇస్ పార్ట్ ఆఫ్ తెలంగాణ పోలీస్. నేను ఏదో చెప్తాను కదా మీకు, దాంట్లో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రొసీజర్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎంతసేపటికి వాళ్ళు కోర్టు ముందు కూడా ఏం చెప్పారు, మొన్న క్వాష్ పిటిషన్ సందర్భంగా ఈ డబ్బులు వెళ్ళాయని చెప్పారు. మీరు చెప్పినట్లే ప్రభుత్వ అనుమతి లేదని, కేబినెట్ అనుమతి లేదని, ఆర్థిక శాఖ అనుమతి లేదని రకరకాల కారణాలు చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే అటువంటివి ఏమన్నా ఉంటే అది అధికారుల బాధ్యత నెంబర్ 1. ఏది ఆ రూల్స్ అన్నింటినీ ప్రాపర్గా అబ్జర్వ్ చేయించడం. లేదు, అది నేరపూరితం కాదు కదండి. ఇటువంటి వాటికి శాఖాపరమైన విచారణలు జరుగుతాయి. అంటే ఒక శాఖలో జరగాల్సిన పద్ధతిలో బిజినెస్ జరగకపోతే, పని జరగకపోతే అవకతవకలు ఎందుకు జరిగినాయని అంతర్గత విచారణ జరిగి దానికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని నిర్ణయిస్తారు. కానీ దీన్ని చిలువలు పలవలు చేసి దీనిలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు అట్లని చెప్పి 55 కోట్లు అంటే మాకు తక్కువ ఉద్దేశం అని కాదు. అది ప్రభుత్వ ధనము. వారు చాలా బాధ్యతతోటి, వారి ఉద్దేశం ఏంటి, హైదరాబాద్ నగరం పేరు ప్రతిష్టలు పెంచాలని. మీరేం చేస్తున్నారు, ఉన్న రేస్ క్యాన్సిల్ చేస్తుంది, రేపు పొద్దున అంతర్జాతీయ స్థాయిలో పరువు పోతుంది కదా. మీరు కెనడాకో, అమెరికాకో, మరో దేశానికో పోయి ఫార్ములా ఈ రేస్ కేసు 23 ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో జరిగిందని చెప్తారు. దే విల్ సే ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ఇండియా. హైదరాబాద్ పేరు తర్వాత వస్తుంది. ఒక రకంగా ఇండియన్ ఈవెంట్. మీరు ఇవాళ దాన్ని అంతర్జాతీయంగా పరువు తీసుకుని డబ్బులు తీసుకురాకపోతే ఉల్టా కేసు పెట్టి దీంట్లో ఏదో జరిగిపోయినట్టు కేటీఆర్ను లోపడేస్తామంటే మీరు ఒకటండి. ఇటువంటి కేసులకు వీటన్నిటికీ నేను భయపడినని కేటీఆర్ స్వయంగా చెప్పారు. అనేక మార్లు ఈ విషయం గురించి పూర్తిగా ప్రజలకు తెలియజెప్పారు. ఇంకా కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక అబద్ధం, ఇప్పుడు క్విడ్ ప్రోకో అని కొత్తగా మొదలుపెట్టింది. ఏదో గ్రీన్కో మాకు బాండ్లు, గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్లు మాకు ఇచ్చింది. గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్ కాంగ్రెస్కి, వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి, బీజేపీకి అందరికి ఇచ్చింది. మాకెట్లా మాత్రమే క్విడ్ ప్రోకో అవుతుంది, మీరెట్లా మాత్రం గంగా పునీతులు అవుతారు? ఇది ఉద్దేశపూర్వక విషయ ప్రచారం. సార్ ఫైనల్గా ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకని పదే పదే కేటీఆర్ కూడా అంటున్నారు, రేవంత్ రెడ్డి గతంలో నువ్వు చేసిన అవినీతి మాకు తెలుసు, ఇదంతా కూడా ఫాల్తూ కేసు అని అంటున్నారు. నిజంగా ఎందుకు అంత కక్ష రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటే? ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు, కవిత ఉన్నారు, వీళ్ళంతా ఓన్లీ కేటీఆర్ని రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తారు మనం అలా అనుకుంటే? ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుంచి నేటి వరకు మూసీ బాధితులు అనుకోండి, హైడ్రా బాధితులు అనుకోండి, రుణమాఫీ కాని వాళ్ళు అనుకోండి, గురుకులాల సమస్యలు అనుకోండి, ఆశా వర్కర్లు అనుకోండి, కానిస్టేబుల్స్ అనుకోండి, గ్రూప్ 1 అభ్యర్థులు అనుకోండి, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండగా నిలుస్తున్నది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. అందరం ఆడుతున్నాం, కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు ఫోర్ ఫ్రంట్లో ఉండి పోరాడుతూ ఉన్నారు. అదే సమయంలో మిగతా అనేక అంశాలు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని వాళ్ళు నేరుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇటు అమృత్ టెండర్లో జరిగినటువంటి ఒక అవకతవకలు కానివ్వండి, కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మిగతా అంశాల్లో అనేక విషయాలను నేరుగా బయటకు తీసుకొస్తుంటే దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ అండ్ డైజెస్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈయనను టార్గెట్ చేస్తే, ఈయన వాయిస్ కట్ చేస్తే ఇక మేము చేసే కథలన్నీ నడుస్తాయని ఒక భ్రమల వాళ్ళు ఉన్నారు. ఈచ్ వన్ ఆఫ్ అస్ ప్రిపేర్డ్ టు సీ దట్ మీరు చేసేటువంటి ఒక తప్పుడు పనులను ప్రశ్నించే విధంగా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకపోతే ప్రతిరోజు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. చూడండి, ఇప్పుడు ప్రభుత్వం ముందు క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత మేము ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు వారు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సవాల్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. వారి ఉద్దేశమే
కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆనందం పొందాలనేది. కాబట్టి ఓకే, ఇప్పుడు చేస్తే సాంకేతికంగా నువ్వు అరెస్ట్ చేయొచ్చుగాక, సాంకేతికంగా కేటీఆర్ గొంతుకను కొన్ని రోజులు ఆపొచ్చుగాక, కానీ ఇన్ని లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో మీరు పల్సన్ అవుతారు, దోషులుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే విషయాన్ని గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ వెళ్తున్నారు రాహుల్ సీతారెడ్డి. శేష విపి దేశం, తెలంగాణ భవన్, హైదరాబాద్.